అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే అగ్రహారం కథ సంబరాల కన్నబాబు కేబీ. కన్నబాబు అంటే ఎవ్వరికీ తెలీదు. కేబీ అంటే అందరూ ఠక్కును గుర్తుపట్టేస్తారు. మరీ పొట్టి కాకుండా బాగా పొడుగు కాకుండా మధ్యస్థంగా ఉంటాడు. అందరినీ తనని కేబీ అనే పిలవమని ఖచ్చితంగా చెప్పేస్తాడు. అలా అంటే స్టైలుగా ఉంటుందిట. ఒకప్పుడు బ్యాంకులో పనిచేసేవాడుట. ఈ మధ్యనే రిటైర్ అయిపోయాడు. ఎంత చమత్కారో అంత మాటకారి. నల్లటి కళ కలిగిన ముఖంలో తెల్లగా మెరిసే చిరునవ్వు అతనికి పెట్టని ఆభరణం. ఎప్పుడు మడత నలగని ఇస్త్రీ చొక్కా, తెల్లటి ప్యాంటు, మెడలో మెరిసే బంగారం గొలుసు, చేతులకి 4 ఉంగరాలు. ఇలాంటి డాబుసరి వేషం చూసి ఊరిలో ఎవరైనా రోజు ఇలాంటి హంగెందుకు కేబీ అని అడిగితే చల్లగా వెన్నెల్లా నవ్వేసి, మనం ఊర్లో అందరికీ తెలుసు, అలాగని మాసిన ప్యాంటు చొక్కా వేసుకుని తిరిగితే బాగుంటుందా, ఫలానా కేబీ అంటే ఇలాగే ఉంటాడు అని అందరికీ ఠక్కును గుర్తుకు రావాలి కదా, అందుకే అంటాడు. పై ఊరు ఏదైనా వెళ్ళినా సరే అలాగే డాబుగా వెళ్తాడు. కొత్తవారి ముందర మనం గొప్పగా కనపడాలి, లేకపోతే మన ఊరి పరువేమవ్వాలి అంటాడు నవ్వుతూ. మడత నలగని బట్టలు, మమతానురాగాల మానవత్వపు విలువలు వెరసి కేబీ. ఎప్పుడు ఎవరో ఒకరి ఇంటిలో కనిపిస్తూనే ఉంటాడు. తన ఇంట్లో తనుండేది తక్కువ. చదువుకునే పిల్లల్ని తన ఇంట్లో ట్యూబ్లైటు టేబుల్ ఫ్యాను పెట్టి హాయిగా చదువుకుండ్రా అంటాడు. అప్పటికి ఊరిలో చాలామంది ఇళ్లలో ఉన్నవి గుడ్డి దీపాలో లేక అసలు దీపాలు లేకపోవడమో మూలంగా పిల్లలందరూ రాత్రిపూట లైట్ కోసం అక్కడికి చేరితే పొద్దున్న ఫ్యాన్ కోసం చేరేవారు. ఎప్పుడూ ఇల్లు తాళం వేయడం అన్నదే లేదు. మంచి సరదా మనిషి. ఒంటరిగాడిని, ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాణ్ణి, నా వాళ్ళు కానివాళ్ళెవరు, నేనడిగితే కాదనేవారెవరు అంటాడు నవ్వుతూ. నెలలో దాదాపు 20 రోజులు ఆయన భోజనం ఎవరో ఒకరింట్లో అయిపోతూనే ఉంటుంది. ఆయన తల్లిదండ్రులు చిన్నతనానే పోయారు. ఆయనకి 16 ఏళ్ల వయసులో 10 ఏళ్ల శ్రీలక్ష్మితో పెళ్లి జరిగిందిట. కానీ అది జరిగిన 2 ఏళ్లకి ఆ పిల్లకి విషజ్వరం వచ్చి సరైన సమయానికి వైద్యం అందకపోవడంతో దూరం అయిపోయింది. అప్పటినుంచి ఎందరు చెప్పినా సరే మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. మనిషికి ఒకటే జన్మ, ఒకసారే పెళ్ళి అంటాడుట ఎవరైనా పెద్దవాళ్ళు అడిగితే. నాకేం తక్కువండి, హాయిగా ఉన్నాను, మీరందరూ నా వాళ్ళు కాదు, ఈ సంబరాల కన్నబాబుకి అందరూ చుట్టాలే అంటాడు నవ్వుతూ. ఉన్న ఒక్క అక్క దొడ్డమ్మగారు అమ్మాయి విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం టీచర్గా పనిచేస్తోంది. ఎప్పుడైనా వెళ్ళి ఓ 4 రోజులుండి వచ్చేస్తాడు. అక్కకి పూలు పళ్ళు, పూతరేకులు, ఉప్పాడ జరీ చీరలు, పిల్లలకి జాంకాయలు, నూపప్పు జీళ్ళు పట్టుకుని వెళ్తాడు. నా దగ్గరే ఉండొచ్చు కదరా అంటుందండి మా అక్క. కానీ ఆడపిల్లల ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటామండి, అందుకే చుట్టపు చూపుగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను అంటాడు. ఎవరైనా తనవారే అనుకోవడం అతని ప్రత్యేకత. అవసరపడి అడిగినప్పుడు చెయ్యడంలో గొప్ప లేదు. అవసరాన్ని కనిపెట్టి ఆదుకోవాలి అన్నదాన్ని మనసారా నమ్ముతాడు. పెద్దవాళ్లతో పేకాట ఎంత సరదాగా ఆడతాడో చిన్నవాళ్లతో బిళ్ళంగూడు, ఏడు పెంకులాట అలాగే ఆడతాడు. చిన్నపిల్లలందరినీ చేర్చి కథలు ఎలా చెప్తాడో ఆడపిల్లలతో సమానంగా గచ్చకాయలు చింతగింజలు ఆడతాడు. కాలేజీ కుర్రాళ్లతో చదరంగం ఆడుతూనే సినిమాల గురించి, రాజకీయాల గురించి చర్చిస్తాడు. అతనికున్న సరదాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలుగు మాటలని, సినిమా పేర్లని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి మాట్లాడుతూ ఉండడం. ఇందాక గోపాలం గారి పని మీద కొబ్బరి కొట్టుకెళ్ళానా,
అక్కడ రైస్ పీస్ కింగ్ కనిపించాడు. మీకు 3 బస్తాల బియ్యం పంపాలట కదా, చెప్పమన్నాడు. 2 రోజుల్లో పంపేస్తానని అంటాడు అవధాని గారితో. రైస్ పీస్ కింగ్ ఎవరయ్యా అంటే, అదే మన నూకరాజు అంటాడు అమాయకంగా. టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ కింగ్ కనిపించాడా, వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రత్ అంట, భోజనానికి రమ్మన్నాడు, వెళ్తున్నా అంటాడు పట్టుపంచే సవరించుకుంటూ. గుడిమెట్ల బంగారాజు ఇంటోనా, నీ అసాధ్యం కోలా, గొప్ప పేరే పెట్టావు అని నవ్వుతారు విన్నవారు. అతనికి సినిమాలంటే మహాపిచ్చి. విడుదలైన ప్రతి సినిమా మొదటి ఆట చూసొస్తే కానీ అతనికి నిద్ర పట్టదు. స్ట్రేంజ్ ఫ్యామిలీ సినిమా చూశాను, పర్వాలేదు అని విచిత్ర కుటుంబం సినిమా చూసొచ్చిన రోజు చెప్తే, గోల్డెన్ బ్యాంగిల్ సినిమాలో సిస్టర్ సెంటిమెంటు అని బంగారు గాజులు చూసిన రోజుని చెప్పేవాడు. అదొక్కటే కాదు, తెలుగు సినిమా పాటల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం అంటే అతనికి ఎంత ఇష్టమో చెప్పలేము. లవ్ లోఫ్ యూ పుట్టు, దిస్ పూర్ హార్ట్ యూ బ్రోకు, మ్యాడ్ ఫెలో బౌల్లెస్ బెగ్గర్ యూ మేడు అని ప్రేమ భిక్ష నువ్వే పెట్టి అన్న పాటని అనువదిస్తే, స్లోలీ 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 ఆటమ్ ఆటమ్ ఈజ్ యువర్స్ అని మెల్లమెల్ల మెల్లగా అణువణువు నీదేగా అని ఇంకో పాటని ఇలా సరదాగా పాడి అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఊరిలో ఎవరికి ఎలాంటి చిక్కులొచ్చినా సలహాలిచ్చి సమాధానాలు చెప్పడంలో ముందుంటాడు. ఓసారి పెద్దరుగుల వారింట్లో కొడుకు పెళ్ళికి చిన్న సమస్య వచ్చింది. అనుకున్న సమయానికి పంట డబ్బు చేతికి రాక కోడలికి కొనవలసిన బంగారం కొనడం కుదరలేదు. ఏం చేసి మాట దక్కించుకోవడమా అని తర్జన భర్జనలు పడుతున్నారు ఆయన భార్యను. ఇంతలో వచ్చిన కేబీ, ఇంతేనా అన్నయ్య గారు, వదినగారి మెడలోంచి ఒక నగ తీసి మార్పించో మెరుగు పెట్టించో పిల్ల మెడలో వేసేయండి, మెడ మారుతుంది కానీ పిల్ల మందే బంగారము మందే, డబ్బొచ్చాక వదినగారికి మళ్ళీ కొనుక్కోవచ్చు అన్నాడు నింపాదిగా. కుటుంబపు పరువే ప్రాణంగా బ్రతికేవారిద్దరూ, అరే ఇంత చిన్న ఆలోచన మనకి రాలేదే అని ఆశ్చర్యపోతూ అంత గొప్ప ఆలోచన చెప్పినందుకు సంబరపడిపోయారు. ఎలాగైనా కన్నబాబు బొర్రే వేరు అని. కన్నబాబు కాదు, కేబీ అన్నాడు నవ్వుతూ. పొద్దున ఒకరింట్లో పేపర్ చదువుతూ కాఫీ తాగితే మధ్యాహ్నం మరొకరితో కోర్టు పని చేయించొచ్చి వాళ్ళింట్లో భోజనం కానిచ్చి సాయంత్రం మరొకరి పిల్లని డాక్టర్ గారి దగ్గరికి ఇంజెక్షన్ కోసం తీసుకెళ్ళి వాళ్ళింట్లో దింపేసి వాళ్ళింట్లోనే ఫలహారం కానిచ్చొచ్చేసి ఇంట్లో ఓ గ్లాస్ నీళ్లు తాగేసి పడుకునేవాడు. దాదాపు రోజు ఇలానే సాగుతుంది అతని దినచర్య. ప్రతి ఆదివారం మాత్రం తన ఇంట్లో పెద్ద ఇనప మూకుడు పెట్టి దట్టంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి పకోడీలు వేసి పిల్లలందరికీ పెట్టేవాడు. అగ్రహారంలో చాలా ఇళ్లల్లో ఉల్లిపాయ నిషిద్ధం కనుక, లేకపోతే ఉల్లిపాయ బంగాళదుంపల వేపుడు వేసి వేడివేడిగా అన్నం పెట్టేసి గప్చుప్గా పంపించేవాడు. ఒక వైశాఖ మాసంలో శర్మగారి అమ్మాయి బంగారి పెళ్ళి ఆడంబరంగా జరుగుతోంది. పచ్చని పసిమి ఛాయలో చెంపకు చారడంత కళ్ళతో నల్లని బారెడు జడతో పోతపోసిన బంగారు తల్లిలా ఉంటుంది బంగారి. ఆ పిల్లంటే కేబీకి ప్రాణం. తన కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. లేకలేక పుట్టిన కూతురికి చిన్నతనంలోనే పెళ్లి చెయ్యాలని శర్మగారి కోరిక. దానికి తగ్గట్టు పక్క ఊరిలోనే చక్కటి సంబంధం కుదిరింది. ఇంకే చాలా అట్టహాసంగా పెళ్లి జరుగుతోంది. 3 ఊళ్ళ జనాన్ని 3 రోజుల పాటు భోజనాలకి పిలిచేశారు. శనివారం పెళ్ళి లగ్నం నాటి రాత్రి ఫలహారాలకి పూరీలు కూర ఉప్పుడు పిండి చేయించారు. భోజనాల వాళ్ళకి నవకాయ పిండి వంటలతో భోజనాలు సిద్ధం చేశారు. వంటలు బ్రహ్మాండంగా కుదరడంతో వచ్చిన వాళ్ళు ఓ 4 ముద్దలు ఎక్కువే తినడంతో వండిన అన్నం అనుకోకుండా అయిపోయింది. ఇలాంటి పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికే అన్నట్టు ఎప్పుడూ గాడిపొయ్యి మీద ఎసరు మరిగిస్తూ ఉంటారు.
బియ్యం కడిగి దాంట్లో వేసి వార్చేసి వడ్డించడానికి వీలుగా. కానైతే అదంతా పూర్తవ్వడానికి ఎంత లేదన్నా 10-15 నిమిషాలు పడుతుంది. బూరెలు దేవుతూ ఎసరు పెట్టడం కొద్దిగా ఆలస్యం చేశారు వంటకామయ్య గారు. అందువల్ల అది ఉడుకు పట్టి అన్నం తయారయ్యేసరికి కొంత ఆలస్యం అయ్యేట్టుగా ఉంది. ఈలోపున జనాలని ఆపడం ఎలా, అసలు విషయం తెలియకుండా చూసేదెలా అని రకరకాలుగా మదనపడుతున్నారు అతను శర్మగారును. అప్పుడొచ్చాడు కేబీ రంగంలోకి. వంట బ్రాహ్మలకి చెవులో చకచకా ఏదో చెప్పాడు. వాళ్ళు క్షణాల్లో శనగపిండి కలిపారు. అప్పడాలు మధ్యకి విరిచి పిండిలో ముంచి నిమిషాల్లో బజ్జీలు వేసి బుట్టలకెత్తారు. ఆ బుట్ట పట్టుకుని కేబీ వడ్డానికి బయలుదేరాడు. వెనకాల సీనుగాడిని లడ్డూలు, వెంకటాన్ని పులిహార పట్టుకోమన్నాడు. పెద్ద గుండిగలో ఎసరు మరుగు పట్టింది అప్పటికి. నేరుగా శర్మగారి వియ్యంకుడి గారి దగ్గరికి వెళ్ళి, బావగారు, మొన్న మధ్యన వెంకట్రావు గారి ఇంట్లో పనుండి బందరెళ్ళానా? అక్కడ చూసే నీ బజ్జీల్ని, మన వైపు ఎరగరి అప్పడం బజ్జీల్ని. సరే, బూరెలకు ఎలాగా నూనె పెట్టారు కదా, మనము వేసి చూస్తే పోలేదు. మన బంగారు తల్లి పెళ్లిలో అత్తవారికి ఒక కొత్త వంట రుచి చూపించినట్టు ఉంటుంది అని మన కామన్న గారిని అడిగానో లేదో, తక్షణం వేసేశాడు పాపం వెర్రి బ్రాహ్మడు. పనికి చూసుకోడు కదా. ఎలా ఉన్నాయో రుచి చూడండి అని అతనికి అలాగే మిగతా వారికి తలో 4 వడ్డించాడు. కారంగా కరకరలాడుతోన్న బజ్జీలు తిన్నాక నోట్లోకి తీపి వెళ్ళొద్దు. ఒరే సీను, లడ్డూలో బూర్లో అందుకోరా అన్నాడు నవ్వుతూ. తీపి తర్వాత కారం అంటూ పులిహార వడ్డించాడు. అమ్మమ్మ, మా శర్మన్నయ్య గారి వియ్యంకులంటే మా ఊరందరికీ ఆప్తబంధువులే మీరు అంటూ ఆయనని మాటల్లో పెట్టాడు. ఆ మాటలు, కారాలు, తీపి కలిసి అన్నం వార్చాయి. అప్పుడు వేడి అన్నం పట్టుకుని పెరుగులోకి అన్నం అందరికీ వడ్డించాడు. కేబీ మాటలకి, శర్మగారి ఆతిథ్యానికి తృప్తిగా తిని అన్నదాత సుఖీభవ అని దీవిస్తూ చేతులు కడుక్కున్నారు అతిథులు. మగపెళ్లి వారి దగ్గర, ఊరివారి దగ్గర మాట దక్కించినందుకు కన్నబాబు చేతులు పట్టుకున్నారు శర్మగారు. అదేం మాటండి, బంగారి మీకొక్కరికేనా? మన ఊరికే ఆడపిల్ల, నాకు మాత్రం కూతురు కాదు. ఈ మాత్రానికే ఎంతిదైపోవాలా మీరు? భలేవారే అని నవ్వేశాడు. సూర్నాణ వెంకటేశ్వర్లు అన్నదమ్ములు. ఎందుకొచ్చిందో ఆస్తి విషయంలో మాట పట్టింపు వచ్చి తండ్రి పోయిన 4వ రోజు నుంచి ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. చక్కగా కలిసి ఉండేవాళ్ళు మధ్యలో గోడలు కట్టేసుకుని వేరు కాపురాలు పెట్టేసుకుందామని నిర్ణయించేసుకున్నారు. ఈ ఆస్తి గొడవ తేలి వేరు కాపురం పెట్టుకోవడానికే వస్తానని ఊర్లో ఉన్న అత్తగారింటికి వెళ్ళిపోయాడు తమ్ముడు వెంకట్రావు. వాళ్ళమ్మ వెంకాయమ్మ గారు కొడుకులు ఇలాగైపోయారేమిటా అని ఒక కంట, భర్త పోయినందుకు భగ్గుమన్న దుఃఖంతో మరొక కంట కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇద్దరూ కలిస్తేనే కానీ, మళ్ళీ మునుపటిలా ఉంటేనే కానీ తన భర్త ఆత్మ శాంతించదని ఆవిడ విశ్వాసం. ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గేలా లేరు. అంతగా అవసరమైతే వాణ్ణే మాట్లాడమను అంటున్నారు ఇద్దరూను. ఏం చెయ్యాలో తెలియలేదు. కన్నబాబుకి కబురు పెట్టి ఆవిడ అంత బాధలోనూ అతనికి సంగతంతా చెప్పింది. ఏం చేస్తావో నువ్వే చెయ్యాలి, లేకపోతే ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతుంది అని కళ్ళ నీళ్లతో తల్లడిల్లిపోయిన ఆ తల్లిని చూస్తే కన్నబాబు మనసు కరిగిపోయింది. మర్నాడు మధ్యాహ్నం సూర్నాణ దగ్గరికి వెళ్ళాడు ముందు. ఏం తమ్ముడు, నాన్నగారి పనులు ఎలా సాగుతున్నాయి అన్నాడు. అతనేదో చెప్పేలోపే వెంకన్నకేమీ తోచడం లేదట. ఏ పనైనా అన్నయ్య తోడులేందే చెయ్యలేదు. ఇప్పుడు ఎలాగో ఏమిటో నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. అన్నయ్యను ఒకసారి రమ్మని చెప్పకూడదు అన్నాడు. మధ్యాహ్నం వెళ్ళకూడదు అన్నాడు. వాడు నిజంగానే రమ్మన్నాడా? కుర్రవెధవ, ఏం కష్టపడుతున్నాడో. సరేలే అన్నాడు సూర్నాణ.
తర్వాత వెంకన్న దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణుల్లా అన్నీ కలిసే చేసేవాళ్ళం. నాన్నగారి కర్మకాండలకి ఇలా అయిపోయామేమిటి కన్నబాబు? చిన్నవాడు, వాడికి ఏం తెలుసు? ఓసారి నా దగ్గరికి రమ్మని చెప్పకూడదు అన్నాడయ్యా మీ అన్నయ్య అనగానే అప్పటి వరకు వెంకన్నలో ఉన్న బెంకం సడలిపోయింది. మధ్యాహ్నం తోటలో వాళ్ళిద్దరినీ కలిపాడు. కబురు పెట్టింది చెప్పింది తనేనని మొదలుపెట్టి, ఒరే అయ్యా, లేనివాడు లేరని ఏడిస్తే ఉన్నవాడు ఉన్నదాన్ని చూసుకోక ఏడిచాడుట. ఇన్నేళ్ళు మీ ఇద్దరినీ చూసి నాకిలాంటి అన్నో తమ్ముడో లేడే అనుకున్నాను. మీరిద్దరూ విడిపోయి పోయిన మీ నాన్ననే కాదు, ఉన్నవాళ్ళందరినీ ఎంత బాధ పెడుతున్నారో మీకు తెలుస్తోందా? మీ అమ్మ దేనికి ఏడవాలో తెలియక తల్లడిల్లిపోతోంది. మీ 4 చేతులతో తుడవాల్సిన ఆ 2 కళ్ళు కన్నీటి కడవలైపోతున్నాయి. ఇదేనట్రా మీరు నేర్చుకున్నది? ఈ ఆస్తిపాస్తి మన వెంట వస్తుందా? ఉన్నదేదో ఉన్న 4 నాళ్ళు కలిసే తినండి, తిరగండి, నాలాంటి వాడికి పెట్టండి. అంతేకాని ఇలా పంతాలకు పోయి ధర్మరాజులా బతికిన ఆ పెద్ద ఆయన ప్రాణాన్ని బాధ పెట్టకండి అని ఇంకా ఏవేవో మనసుకు హత్తుకునేలా చెప్పాడు. అప్పటికే విడిపోవడం వల్ల పడుతున్న బాధ పైకి చూపించకుండా బెంకంగా ఉన్న అన్నదమ్ములు ఆ మాటల వల్ల మళ్ళీ ఒక్కటయ్యారు. కలిసి అన్నీ జరిపించి అందరికీ సంతోషాన్ని కూర్చారు. ఇలా ఒకటనేమిటి, సూది మందు నుంచి శుభకార్యాల దాకా, స్కూల్ పిల్లల నుంచి ఊరి పెద్దల దాకా తలలో నాలికలా ఉన్న కేబీ ఒకనాడు పెట్టె పట్టుకుని ఊరెళుతూ అందరికీ చెప్పేశాడు తను రాజమండ్రి వెళ్ళిపోతున్నానని. అదేమిటి, నీకెవరూ లేరన్నావు అంటే, లేరనే అనుకున్నా నిన్నాళ్ళు. మా అక్కకి తెలియదుట ఇప్పటి వరకు. కానీ ఈవిడ మాకు బాగా దూరపు చుట్టంట. సూరమ్మ అమ్మని కొడుకు ఉద్యోగం పని మీద దుబాయ్ వెళ్ళాడుట. ఈవిడకేమో ఉన్నట్టుండి దగ్గు ఆయాసంట. ఒక్కర్తి నానా హైరానా పడుతోందిట. ఈ మధ్యనే అక్కకి ఎవరో ఈ విషయం చెప్పారుట. నిన్ననే ఉత్తరం రాసింది. పాపం మా అమ్మ దగ్గరుండి ఆవిడ కొడుకు రాగానే కాస్త తగ్గగానే వచ్చేస్తాను. ఎంత ఇబ్బంది పడుతోందో ఏమిటో అన్నాడు. కొడుకు తిరిగి రావడమో ఆవిడికి తగ్గడమో ఏది ముందు జరిగితే అది అవ్వగానే తప్పకుండా వెనక్కొచ్చేస్తాను అని నమ్మకంగా చెప్పి సూర్యుని వేడికి కరిగిపోయే పుష్యమాసపు మంచులా మాయమైపోయాడు. దాంతో ఊరంతా స్తంభించిపోయినట్టు అయిపోయింది. సూర్యకాంతం గారిని సూదిమందుకు తీసుకెళ్లేవాళ్లు లేరు. బంగారి సీమంతానికి వడ్డిస్తూ సందడి చేసేవారు లేరు. పిల్లలకి ఉల్లిపాయ పకోడీలు పెట్టేవారు లేరు. దేవుడి దయవల్ల అన్నదమ్ముల మధ్యన గొడవ మళ్ళీ రాలేదు. కానీ వస్తే నేర్పుగా తీర్చేవారు లేరు. ఇలా ఆ ఒక్క మనిషి లేకపోయేసరికి ఊరంతా రాత్రి అయ్యేసరికి ముడుచుకుపోయే నిద్రగన్నేరులా మారిపోయింది. సూరమ్మామకి తగ్గింది. కన్నబాబు, అదే కేబీ, మళ్ళీ వచ్చేస్తున్నాడు అన్న కబురు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూపులు చూస్తున్నారు. అందరికోసం బతికేవాడు ఒక్కడే ఉన్నా ఒంటరివాడు కాదు. ఎందరున్నా తన బతుకు మాత్రమే తను బ్రతికేవాడు నిజంగా ఒంటరివాడు. కేబీ అందరికీ బంధువే. మనవాడే ఎప్పుడొస్తాడో అనుకుంటూ అతని రాక కోసం వేచి ఉన్నారు ఊరి జనం. ఈ చక్కటి కథ ఇక్కడితో సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.